తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారుడిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పరిధిలో కాంగ్రెస్ నేతల నుండి ఘన స్వాగతం లభించింది. సుదర్శన్ రెడ్డి మొదటిసారిగా బోధన్ నియోజకవర్గానికి చేరుకున్న సందర్భంగా నెహ్రూ నగర్ నుండి ఎడపల్లి వరకు ప్రధాన రహదారిపై కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు విశేషంగా ఆతిథ్యమిస్తూ గ్రామాన పుష్పగుచ్చాలు శాలువాలతో అభినందనలు తెలుపుతూ స్థానిక నాయకులు హర్షాతిరేకతలతో స్వాగతం పలికారు. జాన్కంపేట్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సుదర్శన్ రెడ్డి సేవాభావం ప్రజలను ఆకట్టుకోవడంతో గ్రామ యువత, మహిళలు, పెద్దలు భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన కొత్త సభ్యులకు సుదర్శన్ రెడ్డి స్వయంగా పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అదేవిధంగా ఎడపల్లి పరిధిలోని బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినిలు సుదర్శన్ రెడ్డికి పూలవర్షంతో, సాంస్కృతిక కార్యక్రమాలతో సాదరంగా ఆహ్వానించి బాలికల ప్రేమాభిమానాలను, కృతజ్ఞతను స్వీకరించి వారి ప్రతిభను అభినందించారు. సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ పండిత్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా జరుపుకునే చిన్నారుల దినోత్సవ శుభాకాంక్షలను విద్యార్థులకు తెలియజేశారు. చిన్నారులు ఉన్నత విద్యాభ్యాసం ద్వారా దేశం, సమాజం కోసం సేవ చేసే పౌరులుగా ఎదగాలని సూచించారు. తమ భవిష్యత్తును స్వయంగా తీర్చిదిద్దుకునేలా కృషి చేయాలని, గురువుల మాటలని గౌరవించాలని పిలుపునిస్తూ పాఠశాలలోని పలు అభివృద్ధి పనులను చేపడతామని తెలిపారు. ఈ స్వాగత వేడుకల్లో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తారిబిన్ హమ్దాన్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రామ్మోహన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, ఎడపల్లి మండల అధ్యక్షులు పులి శ్రీనివాస్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ రచిత యాదవ్ తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన మంచి సైంటిస్టులు కావాలని ఆయన అభిప్రాయం. ఆయన ఎప్పుడు కాలేజీ పెట్టిండు. నేను పుట్టినాక 1951లో ఐఐటి కాలేజ్ పెట్టిండు అక్కడ. అలా ఇప్పుడు ఎవరు సిఓ సుందర పిచ్చు సత్యనారాయణ గారు ఇద్దరు ఆ కాలేజీలో వరల్డ్ లో టాప్ లో. మీరు కూడా ఇక్కడ చాలా ఉత్సాహంగా బయట ఉంటుందని, బోధనలు ఉన్నదాన్ని నేను మినిస్టర్ ఉన్నప్పుడు షిఫ్ట్ చేయించి ఇక్కడ బిల్డింగ్ కట్టాం. మధ్యలో 10 years మాకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కానీ తర్వాత బహుశా ప్రాబ్లమ్స్ లేకుండా ఉండినవచ్చు. ఉన్నాయా ప్రాబ్లమ్స్? ఇంకా రావాలి. తప్పనిసరిగా చెయ్యండి, చదువుకోండి. ఫ్యూచర్ మీ భవిష్యత్తు. మనమంతా చాలని వాళ్ళం. మనం అందుకొరకే ఇటువంటి 5th నుంచి ఇంటర్మీడియట్ వరకు పెట్టించి వీళ్ళు మంచి విద్యావంతులను చేసి మెరిట్ వచ్చిన తర్వాత రేపు మంచి సైన్సెస్లో, మంచి కంప్యూటర్లో బాగా నేర్చుకొని మీకు ఉపయోగపడాలి, 10 మందికి ఉపయోగపడేటట్టు తయారవుతారా? ఏదో లేకపోతే తయారయ్యేటోళ్ళు. థ్యాంక్ యూ.